ఫిర్యాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 17వ డివిజన్ విష్ణుపురి కాలనీలో వర్షాకాలం దరిచేరగానే వరద ముప్పుకు గురవుతూ కాలనీ ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టివేస్తుంది. వరద నీరు ఇళ్లలోకి ప్రవేశించి ప్రజల జీవన విధానాన్ని ఇబ్బందులు గురిచేస్తుంది. కాలనీ నివాసితులు ఇప్పటికే పలుమార్లు మున్సిపల్ కమిషనర్ కు ఫిర్యాదులు చేసినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి ప్రత్యక్ష చర్యలు చేపట్టకపోవడంతో వారు అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో విష్ణుపురి కాలనీ ప్రెసిడెంట్ అమర్నాథ్ ఆధ్వర్యంలో కాలనీ వాసులు, మహిళలు, స్థానిక నాయకులు, వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులు మున్సిపల్ కార్యాలయంలో ప్రజావాణిలో పాల్గొని సంబంధిత అధికారులకు సమస్యను ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల ప్రజాపాలన కావాలనేసి ప్రభుత్వాన్ని గెలిపించారు ప్రజలందరూ. కానీ ఫిర్యాదిగూడల ఎస్ఎన్డిపి ప్రాజెక్టు మాత్రం ఎక్కడ ఓలేసిన గొంగడ ఎక్కడేసిన గొంగడ అక్కడే అన్నట్టు ప్రతి ఒక్కరు కూడా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఫిర్యాదిగూడల 10 నిమిషాలు వర్షం పడితే ఇళ్లలోకి వెళ్ళలేని పరిస్థితి, స్కూళ్ళకి 4-5 రోజులు. లాస్ట్ ఫ్లడ్స్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా సర్టిఫికేట్స్ పోయినాయనేసి ఇక్కడే ధర్నాలు చేసినాం. మేము చెప్పేది ఏంటంటే, మీడియా మన పత్రికా ముఖంగా తెలియజేసేది ఏంటంటే, వర్షాలు రాకముందే ముందస్తు చర్యలు తీసుకొని ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో వాటికి నీళ్లు రాకుండా డైవర్ట్ చేయమంటున్నాం. ఎస్ఎన్డిపి ప్రాజెక్టు కొంచెం నిర్లక్ష్యం లేట్ అయినప్పటికీ ఏదైతే ఫ్లడ్స్ పైనుంచి వచ్చే నీళ్ళని మొత్తం చెర్లలకు డైవర్ట్ చేయాలనేసి మా విజ్ఞప్తి. అలాగే కమిషనర్ గారికి కూడా ఒక మెమరాండం ఇవ్వడానికి వచ్చినామో ఆయన లేరు, మళ్ళీ రేపు కలుస్తా అన్నారు. తక్షణమే ఏదైతే వాటర్ ఫ్లడ్స్ని డైవర్ట్ చేసే కార్యక్రమం చేయాలనేసి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.